వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. జానంపేట రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన సదస్సు కార్యక్రమం. అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేట రైతు వేదికలో సోమవారం నాడు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించాలనే సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నేరుగా రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించడానికి వ్యవసాయ శాఖ సంయుక్త సహకారంతో రైతు వేదికలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కె సదయ్య, డాక్టర్ వి దివ్యారాణి, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సింధుజ, వ్యవసాయ విస్తరణ అధికారులు డి సురేష్, బి శివ, ఎం శశిత, కె అనిత మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలివార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సరే నేను జీలో కొనలేను సార్ అంటే కూడా మీ దగ్గర పెసర్లు ఉంటే పెసర్లు కూడా చల్లుకోవచ్చు. ఒక 5 నుండి 6 కిలోలు ఎకరాకి అట్లా చల్లుకొని అది కూడా పెట్టుకుంటే అది కూడా మనకి ఒక నెలన్నర రోజుల్లో కొత్త గొప్ప మేలు ఉంటుంది దాని కాలపడంగా. సో ఇట్లా ఇది మన ఖర్చు తక్కువ ఉంటుంది పెసర్లు. ఇప్పుడు పెసర్లు కూడా చల్లుకోవచ్చు, పెసర్లు లేదా ఇలాంటివి చల్లుకోవచ్చు కూడా. మనము భూమి ఒకటే మనకు ఆశయం ఒకటే, భూసారం అనేది పెంపొందించుకోవాలి. అది ఏ విధంగా సరే, పచ్చి రొట్టె విత్తనాలు వేసినా సరే, పెసర్లు మినుములు చల్లుకొని అయినా సరే, పశువుల ఎరువు వేసినా సరే, ఇంకేదైనా వేసినా సరే, ఇవన్నీ చేస్తే మనకి భూసారం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మనకు గతంలో ఏం చేసామంటే పూర్వము కానుగొరగా రేట్లు వేసి తొక్కేవాళ్ళము. సో ఇప్పుడు మనకి అంత ఓపిక లేదు, అంత ఇది లేదు కాబట్టి ఆ పని ఎవరు చేయము. సో అప్పుడు మనకి ఎద్దులు ఉండే అది ఉండే చేస్తాం. ఇప్పుడు ఎద్దులు అనేది లేవు వ్యవసాయంలో. మెయిన్గా యాంత్రీకరణ, వ్యవసాయం మొత్తం యాంత్రీకరణ ద్వారానే జరుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుందని అది ఎవరు అందరూ చేయట్లేదు. కాకపోతే ఆ మారుతున్న కాలానికి అనుగుణంగానే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కానీ, వ్యవసాయ శాఖ ద్వారా కానీ మనకి రైతులకు అధునాతన పద్ధతులపైన సలహాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పశువుల ఎరువు వేసుకోవడం కానీ, జీల విత్తనం పచ్చి రొట్టె ఎరువులు సాగు చేసుకోవడం కానీ, ఈ విధంగా భూసారం పెంచుకునే దానికి మన ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో భూమి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే భూమి ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్ తరాలు వ్యవసాయం చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. లేదంటే మనం భూసారం అనేది తగ్గిపోతే ఒక 5 నుంచి 10 సంవత్సరాలు చేసుకోగలుగుతారు మీరు వ్యవసాయం. ఎంత రసాయనం వేసినా పండవు, యూరియా 10 సంవత్సరాలు వేసినా పండవు. ఎందుకంటే దాంట్లో సారం పోతుంది. దానికి మనం పశువులేరు వేయకుండా ఓన్లీ రసాయనాలు వేసినామంటే ఉంటుంది, మన నత్రజని అంతా ఆవిరైపోతుంది, వేస్తుంది అంతే. మనకు ప్రతి సంవత్సరం అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సదయ్య. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద తీసుకొని ఇప్పుడు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనము మే 5వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు యూనివర్సిటీలో ఉన్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలంగాణ రాష్ట్రం అంతటా దాదాపు 1200 గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. మనకి పర్యటించి సాగుకు సంబంధించినటువంటి విలువైన సలహాలు, సూచనలు రైతుల వద్దకే వెళ్ళి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు మనకి మూసాపేట మండలంలోని జానంపేట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మనకి 6 ప్రాధాన్యత అంశాలలో మనకి రైతులకు అవగాహన ఇవ్వడం అనేది జరిగింది. అందులో మొదటిది ఏంటంటే తక్కువ యూరియా వాడకము. అంటే రైతులు సిఫార్సు చేసిన మేరకే మనకి యూరియా అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రసాయన పురుగు మందులు కానీ, తెగుళ్ళ మందులు కానీ, అదేవిధంగా వివిధ క్రిమిసంహారక మందులు కానీ వాటిని అవసరం మేరకే వాడాలి. ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల జరిగేటువంటి అనర్థాలు, దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు ఏం చేపట్టాలి అనే అంశాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ 2 అంశాలతో పాటు మనకి రసీదులను భద్రపరచుకోవడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. రైతులు విత్తనాన్ని కానీ లేకపోతే క్రిమిసంహారక మందులను కానీ అధీకృత డీలర్ల దగ్గర కొనుక్కోవాలి. మరియు వాళ్ళ దగ్గర కొన్న తర్వాత సరైన డీటెయిల్స్తో కూడినటువంటి రసీదులని వాళ్ళు సాగు పూర్తయ్యేంత వరకు, పంట సాగు పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళ దగ్గర భద్రపరచుకోవాలి. తద్వారా ఏమవుతుంది అంటే రైతులకు సాగులో కనుక విత్తనపరంగా కానీ లేకపోతే పంట సాగులో కానీ ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఈ రసీదులు అనేవి తదుపరి చర్యలు తీసుకోవడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని రైతులు ఖచ్చితంగా వాళ్ళ రసీదులు భద్రపరచుకోవాలని చెప్పడం జరిగింది.
నా పేరు డాక్టర్ బి దివ్యారాణి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెంలో తెగుళ్ళ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మనము ఈరోజు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట మండలంలోని జానంపేట రైతు వేదికకి రావడం జరుగుతుంది. ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాం ద్వారా మనము 6 అంశాలని రైతులకి, ముఖ్యంగా సాగుకు ముందే ఈ అంశాలను రైతులకు తెలియజేయాలని యూనివర్సిటీ డిసైడ్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా 6 అంశాలను మేము ఈ కార్యక్రమంలో రైతులకు తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అధిక యూరియాని వాడకూడదు, అదేవిధంగా అధిక రసాయనాలను వాడకూడదు, అదేవిధంగా రసీదులను అనేది భద్రపరచుకోవాలి. విత్తనాలు కానీ మనము రసాయనాలు కానీ కొన్నప్పుడు రసీదులను అనేది భద్రపరచుకోవాలి. అదేవిధంగా మనము సాగునీటిని అనేది ఆదా చేయాలి. ఎందుకంటే మనము అధికంగా నీరు వాడి పండించే పంటలు కాకుండా మనము పంటలలో వైవిధ్యం అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పంట మార్పిడి అనేది చేయాలి. అదేవిధంగా చెట్లను నాటాలి. చెట్లను నాటి సుస్థిర ఆదాయాన్ని మెరుగుపరచాలి. తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్య అంశంగా పంట మార్పిడి చేపట్టాలి. ఎందుకంటే మనం ఒకే రకం పంటను ఒకే నేలలో ఎక్కువ సంవత్సరాలు సాగు చేసినప్పుడు ఆ పంట యొక్క దిగుబడి అనేది తగ్గుతుంది, నేలలో తెగుళ్ళు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి మనం పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేయాలి. మరియు అందరూ నీరు అధికంగా లభిస్తుంది కాబట్టి వరి పంట వైపు వెళ్తున్నారు. ఎక్కడైతే మనకు బోరు కింద కనుక వరి పంట సాగు చేసే రైతులు వరితో పాటు పప్పు ధాన్యాలు కానీ నూనె గింజలను పండించినప్పుడు మనకు పంటల వైవిధ్యం అనేది సాధ్యపడుతుంది. మరియు అధిక నీటిని ఖర్చు అనేది తగ్గించిన వారి అయ్యి మనము భావితరాలకు నీటి సౌకర్యాలను అందించిన వారము అవుతాము. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సింధుజ, ఈ మూసాపేట మండల పశు వైద్యాధికారిని. నేను మీకు ఈరోజు కొన్ని ప్రభుత్వ పథకాల గురించి చెప్తాను. ముఖ్యంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇదేంటంటే గొర్రెలు కానీ మేకలు కానీ పెంపకానికి స్థాపించడానికి, ఇంకా బ్యాక్యార్డ్ అంటే గ్రామీణ కోళ్ళు పెంపకానికి, ఇంకా హ్యాచరీలు కానీ రూరల్ కానీ స్థాపించడానికి ఈ గవర్నమెంట్ అనేది 50 లక్షల వరకు అందిస్తుంది. అందులో 50% సబ్సిడీ ఉంటుంది. ఇది మొత్తం మిగిలిన అమౌంట్ అనేది షెడ్యూల్డ్ బ్యాంక్స్ లేదా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఆర్బీఐలో నమోదైన బ్యాంక్స్ నుంచి వచ్చేలా మీరు చూసుకోవాలి. ఇంకా పిఎంఈజీపీ అనేది ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఇది డైరీ ఫార్మ్స్ స్థాపించడానికి ఇస్తుంది, ప్రభుత్వం అందజేస్తుంది. ఇదేంటంటే క్యాపిటల్ సబ్సిడీ ఎంత అంటే 15% నుంచి 35% వరకు అందిస్తుంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం వచ్చేసి 20 లక్షల వరకు ఉంటుంది. ఇది మొత్తం పశువుల కాస్ట్ అనేది మొత్తం టర్మ్ కింద పరిగణిస్తారు. ఇంకొకటి రాష్ట్రీయ గోకుల మిషన్. ఇది దేశీయ గోజాతి యొక్క అభివృద్ధి కోసం, దాని సంక్షేమానికి కోసం ఈ గోకుల మిషన్ అందుబాటులో ఉంది. నార్మల్ బ్రీడింగ్ టెక్నాలజీ యూజ్ చేసి దాని జెనెటిక్ వెరైటీ పెంచుతుంది. ఇది దాని లక్ష్యం. ఇది 2014లో స్టార్ట్ అయ్యింది. దీని కింద NAIP ఉంది, నేషన్ వైడ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్. అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది కృత్రిమ గర్భధారణ అన్నమాట. దీని నుంచి ఎక్కువ దూడలు పొందడానికి ఇందులో సెక్స్ ఆర్డర్ సెమెన్ గురించి మన ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే నార్మల్ సెమెన్ అనేది XY క్రోమోజోమ్ 2 ఉంటాయి కాబట్టి ఆడదూడలు మగదూడలు 2 పుట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సెక్స్ ఆర్డర్ సెమెన్ అనేది సెల్ సార్టింగ్ జరుగుతుంది. దాని నుంచి ఏమవుతుందంటే ఓన్లీ X క్రోమోజోమ్ మాత్రమే ఉండడం వల్ల ఓన్లీ ఆడదూడలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 90% వరకు ఆడదూడలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు అంటే మన డైరీ ఫామ్ దేనికోసం, పాల ఉత్పత్తి కోసము పెడతాము. ఇప్పుడు ప్రొడక్షన్ పెరగాలంటే ఆడదూడల అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సెక్స్ ఆర్డర్ సెమెన్ని ఉపయోగించడం చాలా అవసరం. ప్రస్తుతం మన డిపార్ట్మెంట్లో జరిగేటి
కొంచెం 2-3 డేస్ వరకు మాత్రమే అది డల్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కానీ వ్యాక్సినేషన్ వేయించకపోతే ఏమవుతుందంటే మొత్తానికి పాల ఉత్పత్తి అనేది పడిపోతుంది. లైఫ్ లాంగ్ అది పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వ్యాక్సినేషన్ వేస్తే దానికి ఇమ్యూనిటీ వస్తుంది, అంటే రోగనిరోధక శక్తి పెరగడము, ఇంకా మన యాంటీబయాటిక్స్ వాడడం కూడా తగ్గిపోతుంది. జూనోటిక్ డిసీజెస్ అండ్ పశువుల నుంచి మనుషులకు వచ్చే జూనోటిక్ డిసీజెస్ని కూడా మనం నివారించుకోవచ్చు వ్యాక్సినేషన్ వేయించడం వల్ల. ప్రస్తుతం ఎల్ఎస్డి అనేది చాలా కామన్గా ఉంది, అంటే లంపీ స్కిన్ డిసీజ్. ఇది చర్మ వ్యాధి, ఇది వైరల్ డిసీజ్, అంటే జూనోటిక్ కాదు, కాకపోతే వైరల్ డిసీజ్. వైరల్ డిసీజెస్ వేటికి చికిత్స ఉండదు, కాకపోతే ఓన్లీ మనం సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాము. దీని ఇంకా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. వ్యాక్సినేషన్స్ వేయించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నా పేరు మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్. ఈరోజు మనకి రైతు మూమెంట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నదాత కార్యక్రమం అనే ప్రోగ్రాం మన మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా వ్యవసాయ కళాశాల పాలెం శాస్త్రవేత్తలు రావడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ తరఫు నుండి నేను మా ఈరోజు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా రైతులకి ప్రస్తుత వానాకాలం సీజన్లో చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులపైన, విత్తనాల ఎంపికపైన, అదేవిధంగా పంటకాలంలో చేపట్టవలసినటువంటి మెరుగులపైన వారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో యూరియా వాడకాన్ని తగ్గించడం, అదేవిధంగా సాగు ఖర్చులను తగ్గించుకోవడము, అదేవిధంగా పంట మార్పిడి చేసుకోవడము, నేల యొక్క సారవంతాన్ని పెంపొందించడము, అదేవిధంగా చెట్లను పెంచడము, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడము లాంటి విషయాలతో పాటు వివిధ రకాల పంటలపైన అవగాహన కార్యక్రమం చేపట్టడం, భూసార పరీక్షలు, తర్వాత భూసారాన్ని పెంపొందించుకోవడము, పచ్చిరొట్ట ఎరువుల సాగు మరియు వాటి వలన కలిగే లాభాలు, తర్వాత చీడపీడల యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా చౌడు ప్రభావిత నేలల్లో చేపట్టాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు, ఇలాంటి దానిపైన మనకి రైతులకి అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతు సోదరులు లేవనెత్తినటువంటి అంశాలకు శాస్త్రవేత్తలు తర్వాత మేము వారి యొక్క సందేహాలను నివృత్తిపరచడం జరిగింది. కానీ కొన్ని విషయాలలో రైతులు అధికారుల సలహాలు సూచనలు పాటించకపోవడం వల్ల ఇది జరగడం జరుగుతుంది. ఒకటే విజ్ఞప్తి రైతు సోదరులకి, ఖచ్చితంగా వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు మరియు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి పంటలు సాగు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు పొందడం జరుగుతుందని నా యొక్క మనవి.